ఓకే, మీరు టీజేఎస్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా వచ్చిన మీరు అంటే నేరుగా టీజేఎస్లోకి ఎందుకు వెళ్ళారు? కాంగ్రెస్ పార్టీ మరి టీడీపీ ఇవన్నీ ఉండగా నేరుగా టీజేఎస్లోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వాస్తవంగా అందరూ మీరు మంచి క్వశ్చన్ అడిగారు. అందరు అడుగుతారు మా పార్టీలకు రండి, ఒక ఉమెన్ మంచి వాయిస్ ఉన్నది అన్నప్పుడు మనకు ఉమెన్ ఫేస్ జనరల్గా తక్కువనే ఉన్నది కాబట్టి అందరు అడుగుతారు. బీజేపీ వాళ్ళు అడగచ్చు, కాంగ్రెస్ వాళ్ళు అడగచ్చు, టీడీపీ వాళ్ళు అడగచ్చు, ఎవరైనా అడగచ్చు. టీఆర్ఎస్ వాళ్ళు అడిగింది అంతేందుకు. టీఆర్ఎస్లకు నేను పోనను, నేను పోతా అంటే నేను రావాలనుకుంటే నేను వెళ్ళాలనుకుంటే నాకు ఇవాళ పిలవరా టీఆర్ఎస్లకి? వాళ్ళు చేస్తూనే నచ్చకనే మనం పక్కకు జరిగినాం. అది నచ్చక ఎందుకు టీజేఎస్ లేకపోయారు? కాంగ్రెస్ పార్టీ వల్ల కాదనా, టీడీపీ వల్ల కాదనా? ఒక గతం అనేది అందరికి ఉన్నది. ఇప్పుడు అనగలుగుతారు. ఇప్పుడు పలానా బీజేపీ అంటే బీజేపీ ఏం చేసిందని, పలానా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఏం చేసింది, పలానా టీడీపీ అంటే ఏం చేసింది. కాంగ్రెస్ ఏం చేస్తే తెలంగాణ ఇచ్చింది అదే కదా. అదొక్కటే సరిపోదు. సో గతంలో ఇంకేమైనా ఉండొచ్చు, మరకలు అట్లాంటివి ఏమన్నా స్కామ్లు స్కీమ్లు అనేటివి అంటగట్టొచ్చు, జరగచ్చు. ఎవరైనా నాయకులు తప్పు చేసి ఉండొచ్చు, దానికి పార్టీకి ఆపాదిస్తారు. అది బలవంతంగానైనా ప్రత్యక్షంగా పరోక్షంగానైనా ఆపాదిస్తారు. కోదండరామ్ సార్ అనేవాడు చాలా క్లీను. టీజేఎస్ పార్టీ అనేది జనాల మధ్య నుంచి వచ్చింది, ఒక ఉద్యమ పార్టీ. మా పార్టీ క్లీను, మా సారు క్లీను, మాకు గతం అనే మేనిఫెస్టో లేదు, మేము అమలు చేయని అంశం లేదు, కొత్తగా పోతున్నాము. ఇప్పుడు వీడు దొంగ అన్నప్పుడు వీళ్ళు నమ్మాలి, మమ్మల్ని నమ్మండి. ఇవి ఒక్కటి కూడా 32 పేజీలు ఎందుకు పనికిరాదు. అది ఒక్క అంశం అంటే ఒక్క అంశం కూడా సంపూర్ణంగా నువ్వు అమలు పరిచింది లేనే లేదు. కొన్ని అయితే నువ్వు అడ్రస్ కూడా చేయలేదు అందులో ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాలో నీకు ఎన్ని ఖనిజాలు ఉన్నాయి, నువ్వేం చేయొచ్చు అనేది మేము క్లియర్గా మేనిఫెస్టోలో పెట్టినాము. ఓ దగ్గర గ్లాస్ ఇండస్ట్రీ పెట్టచ్చు, ఓ దగ్గర ఐరన్ ఓర్ పెట్టచ్చు, ఇంకోటి పెట్టచ్చు. పూటకో భవన్ అని బూటకప్ మాటలు చెప్పుకుంటా ఆ భవన్ ఈ భవన్ అంటివి. ఎవరన్నా కొంచెం ఒక సామాజిక వర్గం పక్కకు పోతుందని కూడా తీసుకొచ్చి నిన్నటికి నిన్న నువ్వు పద్మశాలి భవన్ అంటివి. ఏం చేసుకుంటారు నాకు అర్థం కాదు. ఒక చేనేతలకు ఒక భవన్ ఇచ్చినావు అనుకో ఓకే, సాకలి భవను, మంగళి భవను, బాబు జగజీవన్ రావు భవన్ అనుకుంటా. ఏం చేస్తారు ఈ భవన్లని? ఎందుకు ఆ ఎకరాలు, ఎందుకు ఆ పైసలు? నాకు అర్థం కాలేదు. సో ఇట్లాంటి కాదు పాలన అందించాల్సింది. ప్రజల వద్దకు పాలన ఉండాలి. ఏదైనా 10 రూపాయలు ఉన్నా ప్రజల మధ్యలోనే ఉండాలి, ప్రజలకు ఉపయోగపడాలి. నువ్వేదైనా పథకం తెస్తే పీపుల్ షుడ్ గెట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్, అవుట్ రైట్గా. ప్రతి సొమ్ము కూడా ప్రజలది, నీ జాగీరు కాదు, నీ ఇంట్లో నుంచి తెస్తలేవు. అదే మేము చెప్పదలుచుకున్నాము, అట్లనే పోతాము. సో మాకు ఒక పెట్టుకున్నాం కాబట్టి నాకు గతం అనే మరక లేదు, ఉండద్దు. కోదండరామ్ గారి కార్డు మంచిది, కోదండరామ్ గారి మేనిఫెస్టో మంచిది. ఎందుకంటే మేము కూడా ఉండి చేసుకుంటాం అందులో. మేము ఇప్పుడు నేను అనుకున్న అంశాలు కూడా ఒక్కొక్క గ్రామానికి వి కాంట్ ఈవెన్ జనరలైజ్ కూడా. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. కొన్ని వీటిని మాత్రం అందులో పెట్టగలుగుతాము, కొన్ని నా ప్రాంత పరిధిలో నేను చేయగలుగుతా అట్లాంటివన్నీ సార్ ముందు పెడతాము. అది మేనిఫెస్టోగా వస్తుంది రేపొద్దున. క్లియర్ ఇమేజ్. నాకు కూడా ఒక మంచి విమెన్, ఒక యాక్టివిస్టు, ఒక ఇండస్ట్రియలిస్టు మాట్లాడగలుగుతుంది, చదువుకున్నది, మళ్ళీ కాదు అంటే అది కూడా తప్పేం కాదు అనేది. మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది, ఒక మంచి లెగసీ ఉంది, ఇవన్నీ చూస్తారు జనాలు ఖచ్చితంగా. చదువుకోని అంగుడు షాపు కాదు మనము. మిగతా వాళ్ళతో చెడ్డ ఫ్యామిలీ నుంచి వచ్చారా అంటే నేను అనేది ఎందుకులే, ఉన్నారు కుటుంబ రౌడీలు అందరు లేరా? మీరు ఇందాక రాజకీయం అన్నారు, అదే మరి వాళ్ళు చేసేది. రౌడీలు ఆ నేపథ్యం కూడా ఉన్నోళ్ళు ఉన్నారు, ఎందుకు లేరు? అన్ని పార్టీలలో ఉన్నారు. మా పార్టీలో మాత్రం అట్లాంటి వాటికి ఆస్కారం లేదు. దొంగలకు, దోపిడీదారులకు, విలువలు లేని వాళ్ళకు లేదు. మీరు ఇప్పుడు కూడా ఫిజికల్గా ఫైనాన్షియల్గా ఫిట్గా ఉన్నాను, రెడీగా ఉన్నాను, మీరు కూడా ఒక రౌడీ రాణిలాగా మాట్లాడారు కదా. అంటే నేను అనేది సమస్య వస్తే ఎదుర్కోవడానికి, సమస్యలు సృష్టించడానికి కాదు. అక్కడ ఆ సమస్యను అంతే విధంగా తిప్పి కొట్టడానికి రెడీగా ఉన్నా నేను. ఎస్, ఇప్పుడు కూడా స్టిల్ స్టిక్ టు దాట్. నేను రెడీగా ఉన్నా. సమస్య ఏదైనా తగ్గేదే లేదు వెనుకకి. ఒక ఉన్నత ఉద్యోగం చేస్తూ మీరు ఒక స్థాయికి వెళ్ళిపోయిన మీరు రాజకీయాలకు వచ్చారు కదా. రాజకీయంగా అసలు పూర్తిస్థాయి ఏ లక్ష్యాన్ని సాధించాలనుకున్నారు మీరు? రాజకీయంగా అంటే మళ్ళీ నేను చెప్పిన కదా, నిర్దిష్ట లక్ష్యాలని కాదు, ఒక క్లీన్ పాలిటిక్స్ చేసి చూపించాలి. ఒక క్లియర్ తర్వాత వేరే విషయం క్రిస్టల్ క్లియర్ లాగా ఉండాలంటే పాలిటిక్స్ ఇట్లా కూడా చెయ్యొచ్చు. ఇంతే మంచి అమికబుల్ మేనర్గా మీరు ఎదురుగా వచ్చిన నమస్తే సీఎం గారు, నమస్తే హరీష్ గారు, నమస్తే ఇంకొకటి కోదండరామ్ గారు అనుకుంటూ కూడా మనం మంచి చేయొచ్చు. నీ ఎజెండా నీది, నా ఎజెండా నాది. మనం వ్యక్తులుగా కొట్టుకోకూడదు, అవసరం లేదు. దూషించుకో అవసరం లేదు. వ్యక్తిగత దూషణ, పొడుస్తాలు, సంపుతాలు అవసరమే లేదు. నువ్వెంత నేనెంత అనేది కూడా అవసరం లేదు. నువ్వెంత నేనెంత అనేది మన పాలనలో చూపించాలి. నీ పాలన ఏంది, నీ ఎజెండా ఏంది, నా పాలన ఏంది, నా ఎజెండా ఏంది, నువ్వు తీసుకొచ్చిన మార్పులు ఏంది, నేను తీసుకొచ్చిన సంస్కరణలు ఏంది అనేది మన యాక్ట్ షుడ్ స్పీక్. మనం ఏం చేస్తున్నామో
మన పని మాట్లాడాలి మనం కాదు మాట్లాడేది. సో ఒక మంచి మీ పని మాట్లాడుతుందో మీరు మాట్లాడతారో భవిష్యత్తులో మనం కూడా వెయిట్ చూద్దాము. మీకు ఎంతమంది పిల్లలు మేడం? 2. మదర్ ఆఫ్ 2. నా బాబు 10th క్లాస్ బాబు, ఒక 3rd క్లాస్ కూతురు ఉన్నది. సో కొంచెం ఇప్పుడు అదే, నేను ఎవ్వరికి ఏం అన్యాయం చేస్తలేను. నాకున్న ఒక చిన్న గిల్ట్ ఏంటంటే షీ 7 years old. ఒక పాపకు అన్యాయం చేస్తున్నాను, నా బిడ్డకు అన్యాయం చేస్తున్నాను. టైం ఎక్కువ కాదు, పూర్తిగా 7 days అక్కడే ఉండేసరికి నిన్న వీకెండ్ కూడా పాపం ఆమెకి ఎగ్జామ్ ఉందని రాలేకపోయినారు. పిల్లలే అక్కడికి వస్తున్నారు ఇప్పుడు వీకెండ్స్. వాళ్ళని ఇబ్బంది వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, ఇక్కడ ప్రగతి నగర్ అని ఇక్కడే ఉన్నాము. స్కూల్స్ ఇక్కడ కాబట్టి పిల్లలు ఇక్కడే ఉన్నారు. నేను సిద్దిపేటలో ఉన్నాను. మా మదర్ ఫాదర్ అక్కడ నాకు సపోర్ట్ ఉన్నది, తమ్ముడు ఉంటాడు, ఫ్యామిలీ ఉంటుంది, ప్రాంత ప్రజలు ఉన్నారు, నాకు మన చుట్టాలు ఉన్నారు. ఏ ఊరు తీసుకున్నా మన చుట్టాలు ఉన్నారు ఖచ్చితంగా. అట్లా వెళ్తూ ఉన్నా. ఒక చిన్న గిల్ట్ అదొకటే, మా పాపకి కొంచెం పాపం మదర్ అవసరమైన టైంలో యాజ్ ఐ సెడ్ ఆ పిల్లకు కొంచెం నేను అందుబాటులో ఉండలేకపోతున్నా. కానీ ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది, అత్తగారు మామగారు ఉన్నారు, పిల్లల్ని చూసుకుంటారు. అందరికీ తల్లి కావాలనుకున్నా కాబట్టి తప్పదు. ఒక్క పిల్లకు తల్లిగా మిగిలిపోదలుచుకోలేదు, అందరి పిల్లలకు ఆడపిల్లకి అందరికీ తల్లిగా. నేను చెప్తున్నా కదా, యాజ్ ఐ సెడ్ ఆడపిల్లలు బాగా నాకు చాలా ఇష్టం. ఆడపిల్లలు అంటే జరగాలి ఖచ్చితంగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకోవాలి. రేపు పొద్దున ఏ సమస్య వచ్చినా తలొగ్గకూడదు, మంచి వాళ్ళ పరిష్కార దిశగా వాళ్ళే చేసుకోగలగాలి సొంతంగా. అట్లా సెల్ఫ్ సఫిషియన్సీ అటెండ్ అవ్వాలి ప్రతి మహిళ కూడా. అట్లా నేను కలలు కన్నది అదనమాట. సో ఆ దిశగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించడమైనా, తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ అయినా అక్కడే అనమాట. సో అదే దిశ మీరు ఎన్ని మాట్లాడినా నేను అట్టే మాట్లాడతాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch